హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లీలర్స్ ఆఫ్ టెక్నాలజీస్. మై నేమ్ ఇస్ మసూదన్ బసవాన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే ట్రీ సెట్ లో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయగలం లేదా. ఓకే. సో దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వి నీడ్ టు డౌన్లోడ్ జావా వెర్షన్ 6 అండి. ఓకే. సో జావా 6 డౌన్లోడ్ అనగానే మీకు వరకుల వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ లో మీరు ఒక బాటమ్ మీన్ చివరి వరకు వెళ్ళిపోతే మీకు జావా 6 లేటెస్ట్ మీ లేటెస్ట్ కాకుండా జావా 6 లో స్టార్టింగ్ జావా 6 వెర్షన్ లో స్టార్టింగ్ వచ్చిన అప్డేట్. ఓకే. ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కింద ఇది జేఆర్ఈ, సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో మనం బోత్ కంపైలేషన్ రన్ టైమ్ చేయాలి కాబట్టి వీ నీడ్ టు డౌన్లోడ్ జేడీకే. సో ఇక్కడ మీరు విండోస్ ఒక ఎండిఆర్ సంథింగ్ ఆన్లైన్ ఇన్స్టాలేషన్ ఆర్ ఆఫ్లైన్ ఇన్స్టాలేషన్. నేను ఆఫ్లైన్ ఇన్స్టాల్ చేశానండి. దీనికి మనకి అకౌంట్ ఉండాలి. ఐ మీన్ సో యాక్చువల్గా నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఓకే. సో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఈఎక్స్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈఎక్స్ ఫైల్ మనం డౌన్లోడ్ క్లిక్ చేసాం అనుకోండి. ఓకే. సో చూడండి, యాక్చువల్గా మనకి స్టార్టింగ్ జావా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి? సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు. సో లోగో చూసారా? సన్ మైక్రో సిస్టమ్. ఓకే. యాక్సెప్ట్. ఓకే. వీ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ లొకేషన్, నో ప్రాబ్లం. సో మనం డౌన్లోడ్ చేసింది 32 బిట్ అండి, కాబట్టి ప్రోగ్రామ్ ఫైల్స్ 86 లోకి వెళ్తుంది ఇది లొకేషన్. నెక్స్ట్. సో నెక్స్ట్ జేఆర్ఈ అండి. జేడీకి ఇన్స్టలేషన్ అయింది. జేడీకి పాటు జేఆర్ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్. సో దిస్ ఇస్ ఆల్సో జావా జేఆర్ఈ లొకేషన్. నెక్స్ట్. మనం కావాలంటే పాత్ మార్చుకోవచ్చు అండి, బట్ ఇక్కడ జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం కాబట్టి నో ప్రాబ్లం. సో ఫినిష్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ వెర్షన్ కమాండ్ ప్రాంప్ట్. సో జావా ఐఫన్ వెర్షన్. ఓకే. నా దాంట్లో 1.8 ఉంది, బట్ ఇప్పుడు మనం జస్ట్ ఇన్స్టాల్ చేసాం అంతే. సో దాన్ని మనం పాత్ లో సెట్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలేషన్ లొకేషన్ సి డ్రైవ్. సో ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే. జావా జేడీకే అండ్ బిన్. సో దీన్ని మనం ఏం చేస్తామండి, కాపీ దిస్. సో టెంపరీగా మనం ఏం చేస్తామండి, కమాండ్ ప్రాంప్ట్ లో టెంపరీగా సెట్ చేస్తామండి పాత్ అనేది. సో ఫర్ దట్ సెట్ మనం ఏమంటున్నాం అండి, పాత్ ఈక్వల్ టు. సో ఆల్రెడీ ఉన్న పాత్ కి మనం యాడ్ చేసాం అనుకోండి, నా దగ్గర ఆల్రెడీ హైయర్ వెర్షన్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 8 అండి. సో కాబట్టి వీ నీడ్ టు సెట్ టెంపరీ డైరెక్ట్ గా. మనం ఇక్కడ ఏం చేస్తామంటే డి డ్రైవ్ సిడి స్పేస్ క్లాస్ సంథింగ్ సిడి స్పేస్ జావా. ఓకే. సిఎల్ఎస్. సో నేను ఏమంటున్నానండి, సెట్. సో పాత్ ఈక్వల్ టు మనం ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇస్తామండి. సో పాత్ ఈక్వల్ టు సమ్ లొకేషన్ అండి, మీకు జావా 6 ఇన్స్టలేషన్ లొకేషన్. సో ఇక్కడ మధ్యలో మనకి ఎటువంటి స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు జావా ఐఫోన్ వెర్షన్ అన్నాం అనుకోండి. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ వరకు మాత్రమే ఓపెన్ వెర్షన్ ఎంత ఉందండి, 6. మీరు వేరే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశారనుకోండి, వెర్షన్ మారిపోతుంది. జస్ట్ టెంపరీగా సెట్ చేసాం. సో దేనికోసం అంటే ట్రీ సెట్ లో నల్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయగలం లేదని చెక్ చేసుకోవడం కోసం. ఓకే. సో ఫర్ దట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సో ఎడిట్ ప్లస్. సో హియర్ యు ఆర్ యూజింగ్ జావా క్లాస్ నేమ్ టెస్ట్. సో ఫస్ట్ సేవ్ చేయండి. మన లొకేషన్ ఎక్కడనండి, జావా 1 లో అన్నాం. ఓకే. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, టెస్ట్ డాట్ జావా. ఓకే. సో మన కాన్సెప్ట్ ఏంటంటే ట్రీ సెట్ లో నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చో లేదా అనేది కాన్సెప్ట్. ఫస్ట్ ట్రీ సెట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ట్రీ సెట్ సంథింగ్ టీఎస్ ఈక్వల్ టు న్యూ ట్రీ సెట్. ఓకే. సో బట్ ఆ ట్రీ సెట్ అనేది ఎక్కడ ఉంటుందండి, మనకి యూటిల్ ప్యాకేజ్ లో ఉంటుంది కాబట్టి ఇవి నీట్ ఇంపోర్ట్. లేదా ఒకసారి కంపైలేషన్ చేయండి. సో జావా సి టెస్ట్ డాట్ జావా. ఓకే. సారీ, సేవ్ చేయలేదు చూడండి ఇక్కడ. సో రెడ్ కలర్ లో ఉంది, సేవ్ చేయలేదు. ఓకే. నా కంట్రోల్ సేవ్. సో టెస్ట్ డాట్ జావా కెనాట్ ఫైండ్ సింబల్ ట్రీ సెట్. ట్రీ సెట్ మనకి ఎక్కడ ఉంటుందండి, యూటిల్ ప్యాకేజ్ లో ఉంటుంది. వి నీడ్ టు ఇంపోర్ట్ దట్ ప్యాకేజ్.
సో import java dot util dot preset. సో ఓన్లీ సింగిల్ క్లాస్ కాబట్టి మనం ఏమంటున్నాం అండి యూట్యూబ్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. సో అగైన్ కంపైలేషన్. సో ఓకేనా, నో ప్రాబ్లం అండి, కంపైలేషన్ ఇది ఓకే. సో మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఓకేనా, సెట్ లోకి ఎలిమెంట్స్ ని యాడ్ చేయడానికి యు ఆర్ యూజింగ్ యాడ్ మెథడ్. సో కాన్సెప్ట్ ఏంటంటే మనం నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు చేయలేము అనేది కాన్సెప్ట్. ఓకే. సో కంపైలేషన్. సో ఇక్కడ ఏంటండి అన్చెక్డ్ అన్సేఫ్ ఆపరేషన్ అంటుందండి. ఇక్కడ మనం ఏంటండి ట్రీ సెట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది నార్మల్ గా క్రియేట్ చేసామండి, జనరిక్ టైప్ మనం క్రియేట్ చేయలేదు. ఓకే కాబట్టి సో అన్చెక్డ్ అన్సేఫ్ ఆపరేషన్ వస్తుందని జస్ట్ ఇది వార్నింగ్. ఓకే, నో ప్రాబ్లం. సో రన్ టైమ్ లో మన కాన్సెప్ట్ యాక్చువల్గా ఏంటండి ట్రీ సెట్ ని యాడ్ చేసిన నల్ల వాల్యూస్ ని యాడ్ చేసినప్పుడు ఎటువంటి ఎర్రర్ ఏమి రాదు. బట్ రన్ టైమ్ లో మనకి ఏంటంటే యాక్చువల్ గా ఎక్సెప్షన్ వస్తుంది. అసలు జావా 6 లో వస్తుందో చెక్ చేద్దాం. సో జావా టెస్ట్ అంటున్నాం. సో ఓకేనా, ఎటువంటి ఎక్సెప్షన్ అనేది రాలేదు. కరెంట్ మనం యూజ్ చేస్తున్న వెర్షన్ ఏంటండి 1.6. ఓకే. దట్ నెక్స్ట్ మన కాన్సెప్ట్ యాక్చువల్గా ఏంటి, ఫస్ట్ ఇన్సర్షన్ ఆఫ్ నల్ ఈజ్ అలౌడ్. బట్ నెక్స్ట్ వాల్యూస్ ని యాడ్ చేసాం అనుకోండి, నౌ ఇట్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్. సో కంపైలేషన్ రన్ చేసేటప్పుడు మీకు రన్ టైం ఎక్సెప్షన్ వస్తుందండి, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకే, ఫస్ట్ టైం ఇన్సర్షన్ నల్ ఈస్ పాసిబుల్, ఓన్లీ వన్. అది కూడా ఏంటంటే ఫస్ట్ టైం. ఓకే. సో ఎందుకు ఇలా నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుందంటే సెకండ్ టైము ఓకేనా, మీరు ట్రీ సెట్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఏంటంటే సెట్ లో మనకి సార్టింగ్ ఆర్డర్ జరుగుతుందండి, ఇంటర్నల్ సార్టింగ్ ఆర్డర్, న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ జరుగుతుందండి. ఎందుకంటే బై డిఫాల్ట్ సెట్ ఏంటంటే కంపారబుల్ టైప్. సో న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ జరుగుతుంది. సో కాబట్టి నల్ని 100 తో కంపేర్ చేస్తుంది, నల్ వాల్యూని 100 తో కంపేర్ చేస్తుంది ఏది పెద్దది అని చెప్పేసి ఇంటర్నల్. సో నల్ తో మనం కంపేర్ చేయలేం. సో ఎట్ ద టైమ్ యూ గెట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకే. సో ఇన్ కేస్ ఇదే ప్రోగ్రామ్ మనం 6 లోనే మనకి వెర్షన్స్ చాలా చూపించాం కదండి, 6 లోనే చాలా వెర్షన్స్ ఉన్నాయి, మీన్స్ అప్డేషన్స్. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి, ఓకేనా, మీ సారీ ఓల్డ్ అప్డేట్ అండి. ఇన్ కేస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయండి ఇక్కడ 6 లో, ఓకేనా, 6.45 ఉంది. ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో మీరు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసినా గానీ మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ మీన్ అసలు నల్ అనేది ఒకసారి కూడా ఇన్సర్ట్ అవ్వదండి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నామండి, వేరే కమాండ్ రౌండ్ ఓపెన్ చేసాం అనుకోండి. సో ఈ లైన్ తీసేద్దాం. నేను ఏమంటున్నానండి వేరే కమాండ్ ప్రాంప్ట్. సో జావాసి పైథాన్ వెర్షన్. సో ఇక్కడ ఎంత ఉందండి వెర్షన్ మీకు, ఓకేనా, 1.8 ఉంది. ఓకే. సో డి డ్రైవ్ సిడి స్పేస్ సంథింగ్, సిడి స్పేస్ సంథింగ్. ఓకే. సో జావాసి ఫైల్ నేమ్ ఏంటంటే టెస్ట్ డాట్ జావా. కంపైలేషన్. సో జావా టెస్ట్ చూడండి. సో మనం ఏంటంటే ఫస్ట్ టైం నల్ వాల్యూస్ ని ఒక నా యాక్చువల్గా ఏమన్నాం, ట్రీ సెట్ నల్ ఎలా చేస్తుంది అంటే ఎలా చేస్తుందండి ఫస్ట్ టైం. బట్ ఏ వర్షన్ వరకు అంటే జావా 6 వరకే. అది కూడా ఏంటంటే జావా 6 లో ఓల్డ్ ఓల్డ్ అప్డేట్. జావా 6 లో లేటెస్ట్ అప్డేట్ అండి, ఒక నా 45 ఏదో ఉంది కదా వర్షన్, ఒక నా 6 లో 45. సో దానికి కూడా ఒక నా అప్డేట్ మీన్ అవ్వదు, ఇన్సర్ట్ అవ్వదు. ఓకే. సో తీసేస్తే అసలు నల్ ఇన్సర్షన్ అనేది అవుతుంది ఎప్పుడు జావా 6 వరకు, జావా 6 లో కూడా ఓల్డ్ అప్డేట్ లోని. ఓకే. సో అదండి, ఒక ట్రీ సెట్ లో మనం నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చా చేయలేమా, యాక్చువల్గా అయితే కరెంట్ వర్షన్ లో అయితే అసలు చేయలేము. ఓకే. సో లేటెస్ట్ వర్షన్. సో 6 లో అయితే మనం చేయొచ్చండి, అది కూడా ఫస్ట్ టైం ఒకసారి. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏమవుతుంది, కంపారిజన్ జరుగుతుంది. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందండి, సో నల్తో వీటిని కంపేర్ చేయలేం కాబట్టి మనకు కెన్ గెట్ నల్ పాయింట్ ఎక్సెప్షన్ అట్ రన్ టైం, నాట్ ఎట్ కంపైలేషన్ టైం, ఎందుకంటే దట్ ఈస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్, నాట్ చెక్డ్ ఎక్సెప్షన్. సో థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇఫ్ ఎనీ doubts in Java, so please contact. So thank you all.